ప్రవాసాంధ్రులు ఎన్ఆర్ఐలు వస్తారు, పోతారు, మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ కనపడరు, ప్రజలకు అందుబాటులో ఉండరు. ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తే ఎలా గ్రౌండ్లో ఉండి పనిచేసే వాళ్ళకి కదా ఇవ్వాల్సింది, ఇలాంటి వాదనలు కూడా వస్తున్నాయి. దానికి మీ సమాధానం? ఒకటి, ఇందులో వాస్తవం చాలా తక్కువ. మీరు ఎగ్జాంపుల్స్ అడిగితే చూపించే లేవు. అసలు ఎన్ఆర్ఐలకి ఎప్పుడు ఇచ్చారు టికెట్స్ ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు చూడండి మీరు ఈ సిచ్యువేషన్, ఈ టైంలో 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్లు ఉన్నాయి. ఎంతమందికి ఇచ్చారు? ఒకటి. రెండోది, అసలు ఎన్ఆర్ఐలకి ఎందుకు ఇవ్వకూడదు? ఎన్ఆర్ఐలు అనేవాళ్ళు మీకు ఎంత తెలుసో నాకు తెలియదు, కానీ వాళ్ళకి ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి అభిమానం, ప్రేమ, పిచ్చి చాలామందికి ఇక్కడికి అర్థం కూడా కాదు. అవును. ఎందుకు అంటే అక్కడ కూడా ఈ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే 24 గంటలు. ఎందుకంటే మేము డాలస్లో ఉంటాం కాబట్టి, మేము 100 మందితో ఉంటాం కాబట్టి మాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు పుట్టిన ప్రాంతం ఇది, 25-30 సంవత్సరాలు పెరిగిన ప్రాంతం ఇది. వాళ్ళు తప్పని పరిస్థితుల్లో ఇక్కడ ఉద్యోగాలు లేక అక్కడికి వెళ్ళారు. ఎవరైనా పుట్టిన ప్రాంతాన్ని, బంధువులని, స్నేహితులని వదులుకొని విదేశాలకు వెళ్ళాలని అనుకుంటారండి? ఎవరు అనుకోరు. అయితే వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి కొంతమంది బాగా సక్సెస్ అయ్యారు. అయినప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటారు, అరే మనం ఇంత అయ్యాము, మన రాష్ట్రానికి, మన దేశానికి మనిషికి 40-50 సంవత్సరాలు దాటిన తర్వాత, ఏ వ్యక్తికైనా ఒక సక్సెస్ వచ్చిన తర్వాత సొసైటీకి ఏదో ఒకటి చెయ్యాలి అనేది చాలామందికి ఉంటుంది. ఇక్కడ వచ్చి చేయాలనుకుంటున్నారు, అందులో తప్పేంటి? స్వాగతించాలి కదా మీరు. అవును. ఒకటి అదొక యాంగిల్. రెండోది, వీళ్ళు కరప్షన్ చేయరు. ఆ కరప్షన్ చేసే పని అయితే ఇక్కడ రావాల్సిన అవసరం లేదు కదా. 3, వీళ్ళు ప్రపంచాన్ని చూశారు. అంటే అమెరికా కానీ ఇంకోటి అంటే మోస్ట్ డెవలప్డ్ కంట్రీ. అవును కదా. అవును. అంటే ఆ సిస్టంలో వాళ్ళన్నీ నేర్చుకున్నారు, చూశారు. ఇక్కడ సిస్టమ్స్ చూశారు. రెండిటికి గ్యాప్ తెలుసు. ఏమి చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని కంట్రిబ్యూట్ చేయగలరు. ఈ విధంగా ఎన్నో ఎగ్జాంపుల్స్. అట్లానే అందరికీ ఎన్ఆర్ఐలకి ఏమని మేము అడగట్లేదు. అయితే ఒక లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అమెరికా వెళ్ళిపోయారు, లార్జ్ సెక్షన్. అవును. అండ్ వీ నీడ్ దట్ రిప్రజెంటేషన్. అవును. సో 3-4 సీట్లు ఇవ్వడంలో తప్పేంటి? Like, share and subscribe to Rajaniti channel.